హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను చిన్నపిల్లలకి బ్లౌజ్ పీస్తో టాప్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. ముందుగా అయితే నేను బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాను. ఒరిజినల్ క్లాత్ అనేది రైట్ సైడే ఉంచి దాని మీద లైనింగ్ అనేది పెట్టేసుకొని ఆ నెక్ చుట్టూ అనేది ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. రౌండ్ అంతా ఆ విధంగా కుట్టుకోవాలి. ఎందుకంటే మనం దాన్ని తిరగేసేటప్పుడు మళ్ళీ దాని మీద కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అందుకే ఒరిజినల్ దాని మీదనే మనం లైనింగ్ అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు అది అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే చిన్న చిన్న టక్స్ అనేది ఆ రౌండ్ మొత్తానికి చిన్న చిన్న టక్స్ అనేది ఇవ్వాలి. మనం తిప్పేసుకున్నప్పుడు ఫ్రీగా తిరుగుతుంది, నెక్ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని సమానంగా పెట్టేసుకొని ఆ నెక్ మీదనే మళ్ళీ సన్న కుట్టు అనేది వేసుకోవాలి. రౌండ్గా రౌండ్ చుట్టూ సన్న కుట్టు అనేది పెట్టేసుకొని వేసుకోవాలండి. నెక్ అయితే అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేది స్టిచ్ చేసుకోవాలి. మొత్తం సైడ్ జాయింట్లు అనేది వేసుకోవాలి లైనింగ్కి, ఒరిజినల్ క్లాత్కి. సో నేనైతే మొత్తం స్టిచ్ చేసింది అయితే చూపించలేదనండి. మొత్తం జాయింట్లు చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అప్పుడు ఉన్నదైతే ఉంచాలి. మనం దాన్ని మలిచి కుట్టుకుందాం. ఈ విధంగా మలిచి కుట్టుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుంటూ మలిచి కుట్టుకోవాలి, నీట్గా ఉంటుంది కాబట్టి. అయిపోయిందండి, ఫోల్డ్ చేసి మలిచి కుట్టేశాను. ఇప్పుడు సైడ్ కూడా అదే విధంగా కుట్టుకోవాలి. డబల్ ఫోల్డింగ్ మీద మలుచుకొని సన్న కుట్టు అనేది వేసుకోవాలి. రెండో వైపు కూడా అదే విధంగా వేసుకోవాలండి. నేను అది వేసేదైతే చూపించలేదు, సేమ్ అట్లా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే మనం నెక్ రౌండ్ మొత్తం వేసుకున్నామో స్టిచ్చింగ్, అదేవిధంగా ఫ్రంట్ కూడా వేసుకోవాలి. వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసి నెక్ చుట్టూ చిన్న చిన్న టక్స్ అనేది, కుట్టు కట్ అవ్వకుండా టక్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని తిరగేసుకోండి. ఈ విధంగా మళ్ళీ పైన ఒక చిన్న కుట్టు మీద మనం ఆ రౌండ్ నెక్ డిజైన్ మొత్తానికి వేసుకున్నాను. నెక్ అనేది మంచిగా నీట్గా సర్దుకుంటూ వేసుకోవాలి. ఈ విధంగా అయిపోయిందండి. నెక్ రౌండ్ అయితే అయిపోయింది. ఈ లైనింగ్ ఒరిజినల్ అనేది జాయింట్ చేసుకోవాలి మొత్తం.
నేనైతే జాయింట్ చేసేదైతే చూపించలేదు, లెంత్ ఎక్కువ అవుతుందని. సో వేస్ట్ ఉన్నది మొత్తం, వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే కింద మలిచి కుట్టుకున్నామో అదేవిధంగా ఈ ఫ్రంట్ పార్ట్ను కూడా అదే విధంగా కుట్టుకోవాలి. కింద వైపు సైడ్కి కూడా అదే విధంగా మలిచి కుట్టుకోవాలండి. సో అటు ఇటు రెండు వైపులా కూడా అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి. రెండు వైపులా షోల్డర్స్ జాయింట్ అయితే చేస్తున్నాను. అయిపోయిందండి, షోల్డర్ జాయింట్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేది లైనింగ్కి ఒరిజినల్కి జాయింట్ చేసుకోవాలి. నేను ఇది కూడా నెక్కుల టైపే హ్యాండ్ కూడా తిరగలేస్తాను. ఈ విధంగా జాయింట్ చేసి కింద తిరగలు వేసానండి. పైన చిన్న కుట్టు మీద మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవటం. ఈ విధంగా. సో నాదైతే లైనింగ్ ఒరిజినల్ కూడా జాయింటింగ్ అయితే అయిపోయింది, అది చూపించట్లేదు. రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా అండి, హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు జాయింట్ చేసుకుందాం హ్యాండ్స్. ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి ఒక పావించ్ అనేది మనం లోతు తీసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ వైపే తీసుకోవాలండి, ఎందుకంటే చంక దగ్గర పట్టేయకోకుండా ఉంటుంది వేసుకున్నప్పుడు పిల్లలకి. చూసారు కదా, ఒక పావించ్ అయితే నేను మార్కింగ్ చేసుకొని లైనింగ్ విడిపోకుండా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కట్ చేస్తాను. ఎక్కువ తీయద్దు, పావించు క్రాస్గా తీసుకోవాలి. ఈ విధంగా. అది ఓన్లీ ఫ్రంట్కి రావాలండి, బ్యాక్కి అయితే రావద్దు, ఫ్రంట్ వైపు ఉండి చూసుకోవాలి. హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ లాగినట్టు పట్టుకోకుండా లూజ్గా పట్టుకోవాలండి, ముడతలు అనేది వస్తాయి. మళ్ళీ దాన్ని డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యాండ్ అయితే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. అయిపోయిందండి ఒక హ్యాండ్. అదేవిధంగా రెండో హ్యాండ్ కూడా ఫ్రంట్ వైపు పావించి మందం లోతు అనేది తీసుకొని రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకున్నాం. నేనైతే జాయింట్ చేసి చూపించలేదు. ఆ రెండు హ్యాండ్స్ అయిపోయిన తర్వాత రెండు సమానంగా ఉన్నది లేనిది చూసుకోవాలి. అలా పెట్టుకొని చూసుకోవాలి. ఇప్పుడు ఆది టాప్ అయితే ఏదైతే ఉందో అక్కడ దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ అనేది లూజులు వేసుకోవాలండి. ఎక్కడ వరకు అయితే కుట్టు ఉంటుందో అక్కడ పెట్టేసుకొని చూసుకోవాలి. హ్యాండ్కి ఇంకా చంక దగ్గర, షోల్డర్ నుంచి చంక దగ్గరికి ఆది టాప్తో మనం పట్టేసుకొని ఎక్కడి వరకు అయితే లూజ్ ఉంటుందో అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. నడుము కూడా అదే చూసుకోవాలండి. ఆది డ్రెస్ అయితే ఎంతైతే ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకుంటున్నాను. సో అటు ఇటు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఆ మార్కింగ్ని కలుపుకుంటూ చివరి వరకు రావాలి క్రాస్గా.
నడుము దగ్గర క్రాస్గా అనేసి కింద టక్స్ లాగా అట్లనే ఉండాలండి మనకి కట్స్ కోసమని నేను మలిచి కుట్టాను కింద. రెండో వైపు కూడా అంతే. హ్యాండ్ లూజ్ చూసుకోవాలి, అక్కడ నుంచి మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు ఎంత లూజ్ ఉందో అది చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద కట్స్ అనేది ఓపెన్ ఉంచుకోవాలండి. ఈ విధంగా అయితే డ్రెస్ అయితే అయిపోయిందండి. సో నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ అయితే అయిపోయిందండి చిన్నపిల్లలకి. చూసారా, బ్లౌజ్ పీస్తో టాప్ అనేది అయింది. ఓకే అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.